నమస్కారం. సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ అందించిన సేవల్ని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. దేశంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడంతో పాటు ఆయన సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించారని అన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఎన్నో సంస్కరణలు అమలు చేసిన మహనీయుడని సీఎం పేర్కొన్నారు. స్వాతంత్ర అమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చూడా చైర్పర్సన్ హేమలత, వివిధ దళిత ప్రజా సంఘాల నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన సామాజిక సంస్కర్తని చెప్పారు. సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యులుగా చట్టసభల్లో తన సత్తాను చాటి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడని తెలిపారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన మహావ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత ప్రజా సంఘ నేతలు పాల్గొన్నారు. కోదండ రామస్వామి నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మన చిత్తూరులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన సమాజానికి చేసిన సేవలు కానీ, ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా రాజకీయం పరంగా కూడా ఎంతోమందికి ఎన్నో సేవలు అందిస్తూ సమానత్వం పైన ఆయన చేసిన పోరాటాన్ని మనం ఎంతగానో మెచ్చుకోదగ్గ విషయం. అలాగే ఈరోజు మనం అందరం కూడా అన్ని రంగాల్లో ఒక కులం, మతం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానము. ఇప్పుడు ఆయన ఏ కులంలో పుట్టాడు అనేది మ్యాటర్ కాదు. ఆయన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఆయన చేసిన సేవల్ని మనమందరం స్మరించుకుంటూ ఆయన యొక్క ఆదర్శాలని మనమందరం కూడా కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. భారతదేశం గర్వించదగ్గ వీరోదాతుడైనటువంటి నాయకుడు, దళిత ప్రజానీకానికి ప్రజాస్వామ్య పద్ధతిలో అండగా నిలబడినటువంటి దళిత బాంధవుడు, స్వర్గీయ జగజ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో ఈ దళిత సమాజానికి, అణగారిన సమాజానికి, ఎవరైతే పీడిత దళిత ప్రజానీకులు ఉన్నారో వారికి మేలు చేసే ప్రయత్నం చేయాలని వారిని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఈ దేశం కొన్ని వందల సంవత్సరాల పరాయ పాలనలో ఉన్న సమయంలో అస్పృశ్యత, అంటరానితనం లాంటి రుగ్మతలు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి తరుణంలో గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, జగజ్జీవన్ రామ్ గారు కానీ, మాన్యశ్రీ కాశీరామ్ గారు కానీ దేశానికి ఒక మార్గనిర్దేశం చేయడం.
ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో వారి యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఏదైనా సాధించాలంటే ప్రజాస్వామ్య దేశంలో అధికారం అనేది, పాలన అనేది చాలా అవసరం. పాలకుల ద్వారానే మార్పులు తీసుకురావాలి. అందుకే అంటారు, చట్టం ద్వారా సాధించలేనటువంటి ఎన్నో విషయాల్ని అవగాహన ద్వారా సాధించవచ్చు, అవేర్నెస్ ద్వారా సాధించవచ్చు. అలాంటి అవేర్నెస్ మాకు బాబు జగజ్జీవన్ రామ్ గారు. కాబట్టి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని కొనసాగించడంతో పాటుగా వారు ఏదైతే ఆశించారో ఆ సమాజాన్ని స్థాపించడం కోసం మేము రాజకీయాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు కోదండ రామస్వామి ఆలయంలో వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మందిరంలో వేద పండితుల సాంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం సీతారాములు పుష్ప పల్లకిలో నగర పూర్వవీధుల్లో విహరించారు. ఈ వేడుకలను తిలకించడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతికి సంఘీభావంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో తెలుగు మహిళా కార్యకర్తలు చిత్తూరులో రంగవల్లులతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ఉభయ సభలు చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో అమరావతి విశిష్ట ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టీడీపీ మహిళా నేతలు వివిధ రకాల ముగ్గులను వేసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అమరావతి రైతుల త్యాగాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కృషి ఫలితంగా అమరావతి సాధ్యమైందన్న అంశాన్ని చాటి చెప్పడానికి అమరావతి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుగు మహిళా నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. లైట్లు మళ్ళీ గుర్తుండాలి కదా. వాళ్ళు కూడా రమ్మంటారు. అది మాత్రం తెలంగాణనా? పండుగ వాతావరణంలో ఏదైతే మనకి
అమరావతి వచ్చిందో ఆంధ్రులందరూ ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు మన రాజధాని అమరావతి అని. ఏదైతే పార్లమెంటులో మనకి మద్దతు తెలిపిన అన్ని పార్టీ నాయకులకి, మన ప్రధాని మోదీ గారికి, అమిత్ షా గారికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వారి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతినిత్యం యువత అలాగే ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడుతున్న మన నారా లోకేష్ గారికి, ఆయన అందరూ చూసే ఉంటారు పార్లమెంట్ భవనంలో మనకి అమరావతి చట్టబద్ధంగా ఓకే అన్నప్పుడు ఆయనకి కళ్ళ ఒకటి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా బాధ పెట్టారు అమరావతి మళ్ళీ మన అమరావతి అని తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం అమరావతి మహిళా రైతులు. వాళ్ళు ఎప్పుడూ కూడా చరిత్రలో లేని విధంగా 1630 రోజుల పాటు దీక్ష చేసి అమరావతి రాజధానిగా నిలబెట్టారు. సో ఆ మహిళా మా తల్లులందరికీ కూడా మా అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. అలా చూడాలా సౌండ్ చేద్దామా? అమరావతి అంటే జై అమరావతి. మన రాజధాని అంటే అమరావతి. మన రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి. జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. కనికరం లేని ఓ కామాంధుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నమ్మకంగా పిలిచి నరరూప రాక్షసులా ప్రవర్తించాడు. పొంగనూరు మండలం చిన్న తాండాకు చెందిన 35 ఏళ్ల రాంబాబు నాయక్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను రేషన్ బియ్యం తీసుకొద్దామని నమ్మబలికి తన ఆటోలో బాలికను నేతిగుండ్లపల్లికి తీసుకెళ్లాడు. అయితే మార్గమధ్యంలో బాలికపై కన్నేసిన నిందితుడు నేతిగుండ్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు వివరించడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు రాంబాబు నాయక్ పరారీలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నానికమ్మ సార్. మాది ఊరు నలుగుటిపల్లి తాండా. నా కూతురికి అట్లా బియ్యం తీసుకొని వద్దామని పిలుచుకొని పోయినాడు. ఆ పాపకి అట్లా ఏడో బయట గుట్టుగాడ ఏడో పిలుచుకొని పోయి ఆ పాపకి ఆటోలోనే ఆ పాప జీవితం నాశనం అయింది. ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే మీరే న్యాయం చేయాలా, సీఎం ద్వారాతో న్యాయం చేయాలా అట్లా కోరుకుంటున్నాము. వాడికి ఊరి శిక్ష పడినట్లు కోరుకుంటున్నాము సార్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 7 హిల్స్ టీవీ. నమస్కారం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.